హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని కార్పొరేటర్ల సమావేశంలో సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే సంచలనం. జగన్మోహన్ రెడ్డి మాట తీరు సంచలనం, జగన్మోహన్ రెడ్డి నడక సంచలనం, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. అటువంటిది ఈరోజు కార్పొరేటర్ల సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరో సంచలనం కాబోతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడు అనేది కూడా మనం విందాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకో, ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా విన్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకు మంచి జరిగినా గుర్తుపెట్టుకోండి, చెడు జరిగినా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మరో 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంది అని అంటున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త వెంట్రుకు కూడా ఎవరో పీకలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరో వీడియో కూడా చూస్తాం. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం. ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా అని ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. చూశారు కదా. కష్టం వస్తే ప్రతి కార్యకర్త నన్ను గుర్తు తెచ్చుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కష్టాలలో నన్నే మీరు గుర్తు చేసుకోండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. పెట్టింది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే నాపై కేసులు పెట్టారు. ఏం జరిగింది? 160 రోజులు జైల్లో ఉన్నాను, బయట వచ్చాను. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాను కదా, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కదా, ఏం చేయగలిగారు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన మొత్తం కూడా అబద్ధాల పరిపాలన. ఆయన చెప్పింది ఏమీ చేయడు. 8 నెలలు కంప్లీట్ అయిపోయింది, 9వ నెల కూడా జరుగుతూ ఉంది. ఎన్నికలలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఆయన నిలబెట్టుకోలేదు. నేను గత 5 సంవత్సరాల్లో సంక్షేమ పరిపాలన చేశాను. ఇచ్చిన హామీలలో 99% నేను నిలబెట్టుకున్నాను. మనం గర్వంగా కాలర్ ఎత్తుకునే విధంగా మనం జనాల ముందుకెళ్ళేసి మనం చేసిన మంచి చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వారు చెప్పిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మనతో పోలిస్తే వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. వాళ్ళు అప్పులు చేసి కాలం గడుపుకోవటం తప్ప చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ ఉండదు. నోటి నుండి మాట బయట వస్తే జనాలు ఎవరు కూడా ఆ మాటని వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం హామీలు ఇస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. రాజకీయాలలో విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి. నేను ఏ రోజు విలువలతో విశ్వసనీయతతోనే నేను రాజకీయాలు చేశాను, ప్రజల్ని మోసం చేయాలని అనుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేశాడు. అందుకే అంటుంటారు జగన్మోహన్ రెడ్డి మొండివాడు అని అంటుంటారు. మొండివాడు అంటే చెడ్డవాడని కాదు. ఆయన చేసే పనిలో ఏదైనా ఒక పని అనుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వెన్ను చూపి మరి ఆయన ఎదురు నిలబడతాడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం తనకు వచ్చినా కానీ ఆ ఇచ్చిన మాటను ఆయన ఎప్పుడూ తప్పడు. తన అనుకున్న పని సాధించడంలో ఆయన చాలా మొండిగా ఉంటాడు. అందుకే ఆయన లీడర్ అయ్యాడు, జనం మెచ్చే నాయకుడయ్యాడు. అందుకే విలువలతో కూడిన రాజకీయాలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి అని అంటుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ విలువలు, విశ్వసనీయతను ఏ రోజు కూడా ఆయన పాటించలేదు.
ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 14 సంవత్సరాలు ఆయన పరిపాలన అలాగే ఉండింది. ఆయన ఎప్పుడూ వైసీపీ పార్టీపై నిందలు వేస్తాడే కానీ ఏ ఒక్క నింద కూడా నిజం కాదు. అబాండాలు వేస్తాడు. వైసీపీ పార్టీ గూండాల పార్టీ అంటాడు, రాక్షసులు అని అంటారు, గూండా రాజ్యం అని అంటారు. కానీ వీళ్ళే గూండాగరి చేస్తారు. ఉదాహరణకు మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతిలో ఎలా జరిగిందో మీరందరూ చూశారు. వైసీపీ కార్పొరేటర్లపై ఏ విధంగా దాడి చేశారో మీరందరూ చూశారు. మరి 2 చోట్ల మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మెజారిటీ లేకపోయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా బెదిరించి నయానో భయాన్నో సీట్లు దక్కించుకోవడం జరిగింది. ఎవరు గూండాగిరి చేస్తున్నారు, ఎవరు విశ్వసనీయతతో విలువలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ఎవరు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా రాజకీయాలలో ముఖ్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట, ఆయన యొక్క ప్రతి నడక కూడా ప్రజలకి ఆమోదయోగ్యం. ఆయన మాట తీరు ఒక సంచలనం. ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక సంచలనం. ఆయన అడుగేస్తే సంచలనం, అడుగు తీసిన సంచలనం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను గ్రేట్ అంటాను.